ఈ రోజు బీసీ రక్షణ చట్టం అంటే కేవలం బీసీవై పార్టీకో లేదంటే బీసీలకు సంబంధించిన నాయకులకు కుల సంఘాలకు మాత్రమే పరిమితమైనదా? మరి ఈ రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఊరూరా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బాధ్యత లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో, ఈ 16-17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది, పబ్లిక్ లేక రావడం జరిగింది. కానీ నేను చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా బీసీలకు ఇచ్చిన హామీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తారని చెప్పి చూస్తుంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క చోట బీసీలకు ఇచ్చిన హామీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించే పరిస్థితి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మిగిలిన ఏ ఒక్క పార్టీ కూడా ఈ అంశాన్ని చర్చించే పరిస్థితి లేదంటే వీళ్ళందరి ఉద్దేశం ఒక్కటే, బీసీలకు రక్షణ చట్టం ఇస్తే, బీసీలను సేఫ్ జోన్ లో ఉంచితే మరి మేము ఎవరి మీద దాడులు చేయాలి, ఎవరిపైన తప్పుడు కేసులు పెట్టాలి, ఎవరిని పావులుగా ఉపయోగించుకోవాలి, ఎవరిని అనగదొక్కాలి, మరి మాకు అవకాశం లేదు. కాబట్టి 2 పార్టీలు తోడు దొంగల్లాగా, తేలుగుట్టిన దొంగల్లాగా బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడకుండా ఈ రోజు కాలయాపన చేసే పరిస్థితి ఉంది.